నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను ఆదిత్య. దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా డీలిమిటేషన్పై సర్వత్రా చర్చ నడుస్తుంది. మరి దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఎనలిస్ట్ రామ్నాథ్ గారు మనతో ఉన్నారు. ఒక్కసారి సార్తో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే ఆదిత్య. సార్, డీలిమిటేషన్ గత కొద్ది కాలంగా ఎక్కువగా వినిపిస్తుంది. మేబీ గతంలో కూడా ఉన్నట్టు, కానీ ఈ మధ్యన తెర మీదకి రావడం జరిగింది. సో ఇప్పుడు దీని మీద దాదాపు ఒక దక్షిణాదికి సంబంధించినటువంటి 7 రాష్ట్రాల మంత్రులు అవ్వచ్చు, సీఎంలు అవ్వచ్చు, ఇతర పార్టీ అధినేతలు అవ్వచ్చు, అంతా కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. అసలు ఓవరాల్గా ఈ డీలిమిటేషన్ పై మీ కామెంట్ ఏంటి? అసలు దీన్ని ఎలా చూస్తున్నారు? కరెక్టే, మీరు ఇందాక అన్నట్టుగా ఏంటంటే ఈ డీలిమిటేషన్ ప్రాసెస్ పైన చాలా రోజుల నుంచి కూడా మన దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. కాకపోతే ఈరోజు తమిళనాడులో ముఖ్యమంత్రి స్టాలిన్ తీసుకున్నటువంటి ఒక మీటింగ్ ద్వారా సౌత్ ఇండియాలోని 5 రాష్ట్రాలతో పాటు అటు ఒడిస్సా, పంజాబ్, అలాగే వెస్ట్ బెంగాల్కి సంబంధించిన కొందరు ప్రతినిధులతో ఈరోజు తమిళనాడులో ఒక జేఏసీ మీటింగ్ ఫామ్ అవ్వడం ద్వారా ఈరోజు మళ్ళీ దేశవ్యాప్తంగా ఈ డీలిమిటేషన్ పైన చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే మన తెలంగాణ నుంచి ఒకవైపు కాంగ్రెస్, ఒకవైపు బీఆర్ఎస్ నుంచి కేటీఆర్, రేవంత్ అటెండ్ అవ్వడం, అటు తమిళనాడు నుంచి కర్ణాటక నుంచి డీకే శివకుమార్ అటెండ్ అవ్వడం, అట్లా కేరళ నుంచి విజయన్ గారు. ఇలా అందరూ ఒక కీలక నాయకులు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం వల్ల ఈరోజు దేశంలో మళ్ళీ ఒకసారి ఈ డీలిమిటేషన్ ప్రాసెస్ అనేది ఒక అటెన్షన్ తీసుకుంది అని చెప్పాలి. అంటే సహజంగా డీలిమిటేషన్ అంటే ఏంటంటే మనకు ఉన్నటువంటి రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలు కానీ పార్లమెంట్లో ఉన్నటువంటి స్థానాలను మనం సంఖ్యను పెంచుకోవడం లేదా తగ్గించుకోవడం. అంటే జనాభా ప్రాతిపదికన మనకు ఉన్నటువంటి రాజ్యాంగం ప్రకారం రేపు 2026 తర్వాత జరిగేటువంటి సెన్సెక్స్ ఆధారంగా మనకు దేశంలో మన యొక్క డీలిమిటేషన్ ప్రక్రియకు ఒక అవకాశం ఉంటుంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆ ప్రకారంగా వాళ్ళు ఒక డీలిమిటేషన్ ప్రాసెస్ను స్టార్ట్ చేసినట్టుగా వాళ్ళు న్యూస్లో వార్తలు కథనాలు మనం చూస్తున్నాం. అలాగే అమిత్ షా గారు కూడా ఒక మాట మాట్లాడుతూ ఈ డీలిమిటేషన్ వల్ల మీరు భయపడాల్సిన పని లేదు, మీకు కూడా ఒక స్థానాలు పెరుగుతాయి అన్నట్టుగా ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వడం. అనేక చర్చల మధ్యన ఏంటంటే సౌత్ ఇండియా నుంచి కొన్ని క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. అంటే దీనికి ప్రధాన కారణం ఎలా చూడాలంటే తమిళనాడులో 1961లో వాళ్ళకు 41 స్థానాలు ఉండేవి, పార్లమెంట్ స్థానాలు. తర్వాత 1967 తర్వాత జరిగిన డీలిమిటేషన్ ప్రక్రియలో వాళ్ళు ఒక 2 స్థానాలు కోల్పోయి ఈరోజు వాళ్ళకు 39 స్థానాలు మాత్రమే వాళ్ళకు ఉన్నాయి. అంటే వాళ్ళు ఏమంటున్నారంటే దీనిపైన ఒకసారి తమిళనాడు హైకోర్టు కూడా ఒక తీర్పు ఇచ్చింది. ఈ 14 గడిచినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో, అంటే 1967 తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా తమిళనాడు ఈ 2 స్థానాలు ఏవైతే కోల్పోయిందో దానివల్ల మేము దాదాపుగా 5,600 కోట్ల రూపాయల నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి పొందేటువంటి అవకాశాన్ని, ఆపర్చునిటీని కోల్పోయామని చెప్పి ఆ రోజు తమిళనాడులోని హైకోర్టు కానీ తమిళనాడులోని పార్టీలో అందరూ కూడా ఒక డెలిగేషన్ అంటే ఒక చర్చకు తెరదీయడం కనపడింది. అదే రకంగా ఈరోజు ఏంటంటే పాపులేషన్ ఆధారంగా డీలిమిటేషన్ జరిగితే ఆ రోజు మన దేశంలో మనకు తెలుసు ఇందిరాగాంధీ గారి టైంలో కానీ ఎమర్జెన్సీ తర్వాత అంటే 71 తర్వాత కానీ పాపులేషన్ పెరిగిపోతుంది. ఇట్లా పాపులేషన్ పెరిగితే దేశంలో చాలా సమస్యలు ఉత్పన్నమవుతాయని ఆ రోజు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు కానీ చాలా వరకు మనం దేశంలో చూసాం ఆ రోజు. దానివల్ల ఏమైపోయింది అంటే దేశంలో కుటుంబ నియంత్రణ జరగాలనేది ఒక ప్రభుత్వ కార్యక్రమం, ఒక ప్రభుత్వ పథకంగా తీసుకొని దానికి కేంద్ర ప్రభుత్వం కొన్ని ఇన్సెంటివ్స్ ఇవ్వడం, అంటే ఏ రాష్ట్రాలు అయితే బాగా అమలు చేస్తాయో వాళ్ళకు కొన్ని ప్రోత్సాహకాలు ఉంటాయి, కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి, ఇన్ టర్మ్స్ ఆఫ్ లోన్ రూపంలో కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ బారోయింగ్ రూపంలో కానీ ఇలా అనేక చర్యల ద్వారా ఆ రోజు సౌత్ ఇండియాకు సంబంధించినటువంటి అన్ని రాష్ట్రాలు కుటుంబ నియంత్రణను బాగా పాటించడం జరిగింది. ఆ రకంగా మన ఈ రాష్ట్రాలలో కొంత జనాభా గ్రోత్ రేట్ కూడా తగ్గి కొంత స్టెబిలైజ్ అయింది. కానీ వేరేజ్ నార్థర్న్ స్టేట్స్లో కానీ అటు యూపీ, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో వాళ్ళు ఎక్కడ కూడా కుటుంబ నియంత్రణను పెద్దగా సీరియస్ తీసుకోలేదు, వాళ్ళు పెద్దగా పాటించకపోవడం వల్ల అక్కడ జనాభా పెరుగుతూనే ఉంది. ఈరోజు మీరు మళ్ళీ పాపులేషన్ ఆధారంగా రేపు 2026లో డీలిమిటేషన్ ప్రక్రియ మొదలు పెడితే అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు సీట్ షేర్ పెరుగుతుంది, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు సీట్ షేర్ తగ్గుతుంది. అంటే ఇక్కడ సీట్ షేర్ తగ్గడం వల్ల ఏమైపోతుంది, యాక్చువల్గా మనకు డెమోక్రసీలో నెంబర్ గేమ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ప్రజాస్వామ్యంలో మెజారిటీ వరకు ఉంటే వాళ్ళదే కాబట్టి రేపు పొద్దున్న నార్థరన్ స్టేట్స్ వాళ్ళకే ఆధిపత్యం ఉంటుంది, సౌత్ స్టేట్ వాళ్ళ ప్రాధాన్యత తగ్గిపోతుంది. అంటే రేపు పొద్దున్న కేంద్ర ప్రభుత్వంలో జరిగే పాలసీలలో కానీ డెసిషన్ మేకింగ్లో కానీ వాళ్ళదే అప్పర్ హ్యాండ్ ఉంటుంది. కాబట్టి మన యొక్క వాయిస్ అనేది ఇంపార్టెన్స్ తగ్గిపోతుంది, సిగ్నిఫికెన్స్ ఉండదు అనే ఒక కోణంలో ఈ చర్చ జరుగుతుంది. ఇది ఖచ్చితంగా ఒక డిబేటబుల్ సబ్జెక్ట్గా చూడాలి. అంటే వీళ్ళు ఏమంటున్నారంటే డీలిమిటేషన్ మేము ఆహ్వానిస్తాం, కానీ ఫెయిర్ డీలిమిటేషన్ జరగాలని వాళ్ళు ఒక క్యాప్షన్ తీసుకున్నారు. అంటే ఈ
డీలిమిటేషన్ ప్రాసెస్ అనేది చాలా ట్రాన్స్పరెంట్గా చాలా క్లారిటీగా ఉండాలి. అంతే తప్ప ఇందులో లొసుగులు ఏంటో మీరేం బయటకు చెప్పట్లేదు. మీరు దాని యొక్క రూల్స్ ఫ్రేమ్వర్క్ ఎలా తీసుకున్నారో మాకేం చెప్పట్లేదు. కానీ రాజ్యాంగం ప్రకారం ఏంటంటే పాపులేషన్ బేస్డ్ అనేది ఒకటి ఉంది మనకు కాన్స్టిట్యూషన్లో. సో అదే రూల్ ఫాలో అయితే ఖచ్చితంగా మన సౌత్ స్టేట్స్ అనేవి నష్టపోతాయి అనేది ప్రధాన చర్చ. ఓకే, అంటే మీకున్న ఒపీనియన్ ప్రకారం చెప్పండి సార్, అసలు ప్రధానంగా దీంట్లో ఎక్కువ మనం లాస్ అవుతాము, దీని ద్వారా ఎక్కువ లాస్ అవుతాం అన్న సందర్భాలు కానీ అలాంటి అంశాలు ఏమైనా ఉండొచ్చా? అంటే ఒకటి నిధులు కనిపిస్తుంది సార్ మనకి, ఇంకా ఇది కాకుండా ఇంకేం ఉండొచ్చు? అంటే ఖచ్చితంగా ఈరోజు మన కేంద్ర ప్రభుత్వం అనేది మన భారత రాజ్యాంగం ప్రకారం మనది ఫెడరల్ వ్యవస్థ. అంటే ఫెడరల్ వ్యవస్థ అంటే రాష్ట్రాలకు కేంద్రంతో పాటు ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉంటాయి. రాష్ట్రాలను కూడా సమాన ప్రాతిపదికన మనం గౌరవించాలి. సో ఈరోజు మీరే అంటున్నారు, అంటే మీరు అడిగిన ప్రశ్నలోనే ఉంది. అంటే ఎక్కడైనా కూడా ఉద్యమాలు కానీ ఎందుకు వస్తాయి? నీళ్లు, నిధులు, నియామకాల కోసం మనం తెలంగాణ ఉద్యమం చూసాం. అంటే ఎక్కడైనా పోరాటాలు రావడానికి ప్రధాన కారణం ఏంటి? మన యొక్క వాయిస్కు బలం తగ్గిపోవడం, మన హక్కులను కోల్పోవడం, మన యొక్క నిధులను కోల్పోవడం, ఇలా రకరకాలుగా తీసుకుంటే. అంటే నిధులు ఈరోజు ఏమైపోతుంది, మనకు కేంద్ర పన్నులలో రాష్ట్రాల వాటా కేవలం 42%కే ఇస్తున్నారు. అది కూడా తక్కువ జీడిపిని కాంట్రిబ్యూట్ చేస్తున్నటువంటి రాష్ట్రాలైన బీహారు, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఇలాంటి రాష్ట్రాలకు మాత్రం దాదాపుగా ₹2 వరకు కూడా వాళ్ళు కేంద్రం నుంచి నిధులను అలకేట్ చేస్తున్నారు, వాళ్ళకు ఖర్చు పెడుతున్నారు అనేటువంటిది ఒక వాదన ఎప్పటి నుంచో ఉంది. నేనేమంటానంటే డీలిమిటేషనే కాదు, ఒక ఫైనాన్స్ కమిషన్ ప్రకారం మనం ఆర్థికంగా మనకు చాలా లోటు కోల్పోతున్నాం. అంటే జీడిపిలో మన వాటా ఎక్కువ ఉంది కానీ ఫండ్స్ను మనం పొందడంలో మన యొక్క షేర్ చాలా తక్కువ ఉందని గతంలో హరీష్ రావు గారు కానీ, గతంలో ఏపీ నుంచి కానీ చాలామంది ఆర్థిక మంత్రులుగా పనిచేసిన వాళ్ళు మాట్లాడడం మనం చూసినాం. సో ఇలా చూసుకుంటూ పోతే చాలా అంశాలలో, అంటే పాలసీ డెసిషన్ మేకింగ్లో కావచ్చు, నిధులలో కావచ్చు, ఫైనాన్స్ కమిషన్ ఇచ్చేటువంటి వాటాలో కావచ్చు, పన్నుల వాటాలో కావచ్చు, ఇలా రకరకాలుగా కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి ఏవైతే ఉంటాయో, ఈరోజు స్టాలిన్ చెప్పేది ఏంటంటే ఒక డీలిమిటేషనే కాదు, ఒక ఎన్ఈపీ పాలసీ అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అని పెట్టి మీరు హిందీని కూడా మా పైన రుద్దాలా అని చెప్పేటువంటి ఒక ఉద్యమం కూడా కనపడుతుంది. అంటే ఇలా మాట్లాడుకుంటూ పోతే చాలా అంశాలలో కేంద్ర ప్రభుత్వం యొక్క ఆధిపత్యం ఉంది, రాష్ట్రాలు వాళ్ళ హక్కులను కోల్పోతున్నాయి అనేది మనకు స్పష్టంగా కనపడుతున్నట్టుగా మనం భావించాలి. ఎస్, మీరు అన్నట్టు హిందీ టాపిక్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఏదైతే మన సౌత్ వాళ్ళంతా ఈరోజు అక్కడ మీట్ అవ్వడం జరిగింది, ఆ మీట్కి సంబంధించిన దాంట్లో చూస్తే కేటీఆర్ ముందు ఉన్నటువంటి బోర్డు కానీ లేకపోతే రేవంత్ రెడ్డి గారి ముందు ఉన్నటువంటి బోర్డు పరిశీలిస్తే ఒకసారి ఇంగ్లీష్లో అండ్ తెలుగులో మాత్రమే ఉంది. అంటే ఆల్మోస్ట్ తమిళ వాళ్ళు హిందీని పంపించేశారు అనడానికి ఇది ఒక సంకేతంలా కనిపిస్తుంది అక్కడ. అంటే ఆల్రెడీ తమిళనాడులో మనం గత 20 రోజుల నుంచి కూడా ఉద్యమాలు చూస్తున్నాం. అంటే హిందీ బోర్డ్స్ ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళు కొంత స్టక్ డౌన్ చేయడము, బ్లాక్ రంగ్ చేయడము, ఇట్లా కొంత ఉద్యమం పీపుల్లో ఉంది. అంటే తమిళనాడులో ఈ భాషా ఉద్యమము, ప్రాంతీయ ఉద్యమం అనేది ఈరోజు కొత్త ఏం కాదు. దాదాపుగా ఒక 5 దశాబ్దాల కిందటి నుంచి కూడా వాళ్ళు హిందీని వ్యతిరేకిస్తున్నారు. ఖచ్చితంగా మా ప్రాంతీయత, మా భాష మాకు గుర్తింపు ఉండాలా, మీరు వచ్చి మా పైన రుద్దడం ఏంటి అనేటువంటి చర్చలు చాలా రోజుల నుంచి ఉన్నాయి. కాకపోతే ఈరోజు వాళ్ళు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొని అక్రాస్ ద కంట్రీ ఒక సిస్టమ్ తీసుకొని రావడం, అంటే త్రిభాషా విధానం అనే కోణంలో వాళ్ళు అడుగులేయడం వల్ల సో దానికి తమిళనాడు చాలా స్ట్రాంగ్గా మనం అపోజ్ చేస్తున్నట్టుగా చూడాలి. సార్, ఈ డీలిమిటేషన్ అనేది మనం ఇందాక ఇంట్రోలో మాట్లాడుకున్నట్టు ఇది నిన్న మొన్న వచ్చినటువంటి అంశం అయితే కాదు. ఇది కరుణానిధి గారి దగ్గర ఉన్నప్పటి నుంచి కూడా కొనసాగుతున్న చాలా రోజుల నుంచి కూడా. సో అంటే ఆయన పీరియడ్ లో దీన్ని ఏ విధంగా చూసారు అసలు? అంటే ఎప్పుడు అది అక్కడ స్టార్ట్ అయ్యి ఉండొచ్చు అసలు? అంటే అదే నేను ఏమంటున్నా అంటే ఆ రోజు 1961లో వాళ్ళకి ఏదైతే 41 స్థానాల నుంచి వాళ్ళు 39 స్థానాలకు తగ్గిపోయారో తర్వాత రోజుల్లో, అంటే ఇప్పుడు సహజంగా మనకు ఎంపీ ల్యాండ్స్ ఉంటాయి. ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే ఆ రోజు ఉమ్మడి ఏపీలో మనకు 42 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. ఈరోజు మనం విడిపోయినాం కాబట్టి సరే, ఈరోజు 42 ఎంపీ స్థానాలను మనం ఆ రోజు తీసుకుంటే అందరికీ కూడా నిధులు వస్తాయి. అంటే ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి ఫర్ ఎగ్జాంపుల్ 42 కాస్త తగ్గిపోయి రేపు పొద్దున మనకి 36, 37 అయినాయి అనుకున్నాం, 2 రాష్ట్రాలు కలిపి. ఆ రోజు ఏమవుతాయి, మనకు వచ్చే నిధులు కూడా తగ్గిపోతాయి. అంటే దానివల్ల ఏముంది, మనకు రావాల్సినటువంటి హక్కులు, మనకు రావాల్సినటువంటి నిధులు, ఇలా అనేక విషయాల్లో నష్టపోతామని చెప్పి ఆ రోజులలో కూడా ఆయన స్ట్రెంత్ కోల్పోతాం అన్నట్టుగా ఆయన ఒక వాయిస్ రైజ్ చేశారు. ఈరోజు ఎంత కాదనుకున్న పొలిటిక్స్లో నెంబర్ గేమ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఈరోజు రాజ్యసభలో కానీ లేదా తర్వాత పార్లమెంట్లో, లోక్సభలో కానీ, ఈరోజు మన మండలిలో కానీ, అసెంబ్లీలో కానీ మనం చూస్తున్నాం. అటు ఏపీలో కానీ ఇటు తెలంగాణలో కానీ ఎవరు నెంబర్ గేమ్ ఉంటే వాళ్ళ వాయిసే రైజ్ అవుతుంది. నెంబర్ గేమ్ లేని వాళ్ళని సస్పెండ్ చేసడం, బయటికి పంపించడం, సో వాళ్ళకి ఎక్కువసేపు మైక్ ఇవ్వకపోవడం, అసెంబ్లీలో సమయం కేటాయించకపోవడం. అంటే ఇక్కడ నెంబర్ ఈజ్ కీ రోల్ ప్లే చేస్తుంది, చాలా బిగ్గర్ రోల్ ప్లే చేస్తుంది. సో అందు గురించి మన వాళ్ళకు ఉన్నటువంటి అప్రిహెన్షన్ కానీ, మన వాళ్ళకు ఉన్నటువంటి కన్సర్న్ ఏంటంటే రేపొద్దున 2026లో ఈ డీలిమిటేషన్ ప్రాసెస్ అనేది సెన్సెక్స్ ప్రకారం జరిగితే ఖచ్చితంగా ఎవరైతే జనాభా కంట్రోలు, జనాభా నియంత్రణ యొక్క రూల్స్ను ఎవరైతే పాటించారో వాళ్ళు ఖచ్చితంగా స్థానాలను కోల్పోతారు.
సో దానివల్ల మన వాయిస్ కానీ మన హక్కులు కానీ మనం కోల్పోతాము. సో ఈ ప్రాసెస్ను మీరు మళ్ళీ పోస్ట్ పోన్ చేయండి. ఇప్పుడు వరకు మనకు ఉన్నటువంటి చట్టం ఏదైతే ఉందో, అంటే దేశంలో డీలిమిటేషన్ మనకు 2009లో కూడా డీలిమిటేషన్ జరిగింది. సో ఆ రోజు డీలిమిటేషన్ జరిగినా కూడా ఎక్కడ స్థానాలు సీట్స్ పెరగడం తగ్గడం జరగలేదు. కేవలం నియోజకవర్గాల యొక్క బౌండరీస్ టెరిటరీస్ మాత్రమే మారడం జరిగింది తప్ప స్థానాలలో నెంబర్లో ఎక్కడ కూడా సంఖ్యలో మార్పు లేదు. సో ఆ రకంగా వీళ్ళు ఈరోజు ఏం చెప్తున్నారంటే మళ్ళీ కూడా డీలిమిటేషన్ ప్రాసెస్ మీరు చేయండి, ఫెయిర్ డీలిమిటేషన్ ప్రాసెస్ చేయండి. కాకపోతే మనకు ఉన్నటువంటి చట్టాల ప్రకారం ఏదైతే 543 స్థానాలు ఉన్నాయో, అలాగే 1975 సెన్సెక్స్ ప్రకారం ఏ రూల్ అయితే ఉందో ఆ రూల్ని మీరు ఇంకా ఒక 25 ఏళ్ల పాటు పొడిగించండి అన్నట్టుగా ఈరోజు తమిళనాడులో జరిగినటువంటి జేఏసీ మీటింగ్ యొక్క అవుట్లైన్గా ఇప్పుడే వార్తలు అందుతున్నాయి. అండ్ సౌత్లో ప్రధానంగా అంటే డీలిమిటేషన్ విషయంలో బీజేపీ ఎదుర్కొంటున్నటువంటి ఒక నెగిటివ్ పాయింట్ ఏదైనా ఉంది అని అంటే బీజేపీ హవా అనేది నార్త్లో మొదటి నుంచి కొనసాగుతుంది. అది ఉత్తరాది పార్టీ అనే నానుడి కూడా ఉంది కదా. సో బట్ వాళ్ళు ఎంత ట్రై చేసినా కానీ సౌత్లో మాత్రం వాళ్ళ హవా చూపించుకోలేకపోతున్నారు. సో అది కూడా ఒక రకమైనటువంటి ఇంపాక్ట్ పొలిటికల్ గా జరుగుతుంది. అది కూడా సో దాన్ని ఎలా చూడొచ్చు అసలు? ఖచ్చితంగా దాంట్లో వాళ్ళ యొక్క వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉంది, వాళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్ ఉంది. అంటే వాళ్ళ యొక్క స్ట్రాంగ్ హోల్డ్ అంతా నార్థర్న్ స్టేట్స్లో ఉండడం వల్ల వాళ్ళు అక్కడనే సంఖ్యాబలం పెంచుకొని ఇక్కడ జనాభా ప్రాతిపదికన వీళ్ళు తగ్గినప్పుడు రేపొద్దున వాళ్ళు అక్కడ బలంగా ఉంటే ఖచ్చితంగా ఎప్పుడు కూడా వాళ్ళదే అప్పర్ హ్యాండ్ ఉంటుంది అనేటువంటి ఒక యాంగిల్ అక్కడ కనపడుతుంది పొలిటికల్గా. మోర్ ఓవర్ వాళ్ళు సౌత్లో చాలా ఏళ్ళ నుంచి గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నా కూడా వాళ్ళు కేవలం ఒక కర్ణాటకలో కొంతవరకు హోల్డ్ సాధించడం జరిగింది. ఒక 2-3 సార్లు పవర్లోకి రావడం ఇలా జరిగింది తప్ప మిగతా స్టేట్లలో వాళ్ళు ఎక్కడ కూడా ఒక నామినల్ ప్రజెన్స్ అనేది లేదు. ఏదో ఉండామంటే ఉన్నాము అన్నట్టుగా ఉంది తప్ప ఒక సిగ్నిఫికెన్స్లో లేరు వాళ్ళు. సో కాబట్టి వాళ్ళ యొక్క ప్రయత్నాలు ఆ రకంగా కూడా జరుగుతున్నాయి అనేది పొలిటికల్ యాంగిల్లో జరుగుతున్న ఒక ఆరోపణలు, విమర్శలు. కాకపోతే నేనేమంటానంటే ఇక్కడ పొలిటికల్ ఆరోపణలు కాసేపు పక్కన పెడితే మనకు ఒక టెక్నికల్గా ఒక థియరీ ఉంటుంది, ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఒక ప్రోటోకాల్ ఉంటుంది. సో దాని ప్రకారం మనం రాజ్యాంగం ప్రకారం ఈ ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. సో వాటిపైన వచ్చేటువంటి అనుమానాలు ఎవరు వ్యక్తం చేసినా, అందులో ఉన్న స్టేక్ హోల్డర్స్ ఎవరు వ్యక్తం చేసినా వాళ్ళు ఒక ప్రామిస్ ఇవ్వాలి. ఏం ప్రామిస్ ఇవ్వాలి అంటే మీ యొక్క సిగ్నిఫికెన్స్ తగ్గదు, మీ ఇంపార్టెన్స్ ఏం తగ్గదు. ఒకవేళ సీట్లు పెరిగినా కూడా ప్రపోర్షనేషన్ ప్రకారమే పెంచుతాము. ఒకవేళ ఎక్కువ పెరిగేటువంటి స్టేట్స్ ఏమైనా ఉంటే కూడా అక్కడ ఒక సీలింగ్ పెడతాము. ఈరోజు అందరూ ఏమనుకుంటున్నారు, యూపీలో దగ్గరగా 80 స్థానాలు ఇప్పుడు ఉంటే రేపు పొద్దున్న డీలిమిటేషన్ జరిగితే అది 133కి వెళ్ళిపోతుంది అనే చర్చ ఒకటి ఉంది. అలాగే తమిళనాడు వరకు తీసుకుంటే 39 కాస్త 43 అవుతాయి అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. సో ఇలాంటి అనేక చర్చల మధ్య, అనేక కథనాల మధ్యన వాళ్ళు ఏం చేయాలా అంటే మ్యాక్సిమం నెంబర్ ఒక స్టేట్కు ఒక సీలింగ్ ఇవ్వడం జరగాలి, అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పాపులేషన్. అలా ఏమైనా కొంత చర్చలు జరిగి కొన్ని లిమిటేషన్స్ తీసుకొని వస్తే తర్వాత కొన్ని అబ్జెక్షన్స్ ఉంటాయి, కొన్ని అమెండ్మెంట్స్ ఉంటాయి. ఇలా మనం ఆలోచించాలి. అలా లేకుండా వాళ్ళ ప్రాసెస్ ఏంటో వాళ్ళు బయట పెట్టడం లేదు. జస్ట్ వేగ్గా ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు. అంటే అమిత్ షా ఒక స్టేట్మెంట్ ఏమన్నాడు, అమిత్ షా గారు ఏమన్నారు, మీ స్థానాలు ఏం తగ్గిపోవు అన్నారు. అంటే తగ్గిపోవు ఇన్ ద సెన్స్ వాట్ డస్ ఇట్ మీన్ అంటే మీకున్న 39 ఒక 42 అవ్వచ్చు. ఈరోజు ఏపీలో ఉన్న 26 కాస్త ఇంకొక 5-6 పెరగచ్చు. ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి 16 ఇంకా ఒక 4-5 పెరగచ్చు. సో ఇలాంటి ఒక ప్రపోర్షన్లో పెరుగుతుందని చెప్తున్నంత వరకు రైటే. కానీ అక్కడ వాళ్ళకి చాలా ఎక్కువ స్థాయిలో పెరుగుతుంది కదా, దాన్ని వాళ్ళు దాస్తున్నారు. సో అలాంటప్పుడు కొన్ని ఇబ్బందులు ఉన్నాయనేది మన రాష్ట్రాల యొక్క వాదన. ఎస్ సార్. ఇప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి జేఏసీ మీటింగ్లో కూడా మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఒక టాపిక్ తీసుకురావడం జరిగింది. ఇది కూడా జీడిపికి సంబంధించి ఆయన తీసుకురావడం నిధులు. ఎస్, మేము రూపాయి పే చేస్తుంటే మాకు వస్తుంది 45 పైసలు. ఇప్పుడు బీహార్ లాంటి వాళ్ళు కేవలం రూపాయి పే చేస్తే వాళ్ళకి 6 రూపాయలు, 3 రూపాయలు, 2 రూపాయలు ఇస్తున్నారు. ఆల్రెడీ వివక్షత ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది. ఇక ఇది జరిగితే ఇంకా ఎలా ఉంటుంది అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు. అదే నేను అంటే ఆర్థిక అంశాల్లో ఇప్పటికే వివక్ష ఉంది. మన యొక్క ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా వాళ్ళకు నచ్చిన రాష్ట్రాలకే ఎక్కువ కేటాయింపులు జరుగుతున్నాయి. మొన్న మనం బడ్జెట్ చర్చలు కూడా చేసాం, మీకు బాగా గుర్తుండాలి. అంటే ఇది బీహార్ నితీష్ బడ్జెట్ అన్నట్టుగా మాట్లాడడం. అంటే ఇక్కడ ఆర్థిక అంశాల్లో ఆల్రెడీ నష్టం జరుగుతుంది. రేపు పొలిటికల్గా కూడా నెంబర్ గేమ్లో కూడా నష్టం జరుగుతూ ఉంటే ఇప్పుడు మనం మన దేశంలో ఉండి కూడా నేషనల్ ఇంట్రెస్ట్లు మనం కోల్పోతాము. ఎక్కువ శాతం వాళ్ళకు అనుగుణంగానే రేపు డెసిషన్ మేకింగ్ పాలసీస్ జరుగుతాయి. ద్వితీయ శ్రేణి పౌరులాగా ఉండాల్సి వస్తుంది అనే ఒక భయం అనండి, లేదా ఒక థాట్ ప్రాసెస్లో ఈరోజు ఖచ్చితంగా ఉద్యమాలు వస్తాయి, మూవ్మెంట్స్ వస్తాయి. ఆ మూవ్మెంట్లో భాగమే ఈరోజు స్టాలిన్ తీసుకున్నటువంటి ఒక స్టెప్గా కూడా కథనాలు జరుగుతున్నాయి. అంటే నేను ఇందాక మీతో అన్నట్టుగా అంటే తమిళనాడులో
యాంగిల్లో గతంలో కూడా తీసుకుంటే హిస్టారిక్ నెసెసిటీ అనేటువంటి ఒక యాంగిల్లో కరుణానిధి గారు దేశంలో జరిగిన వివిధ ఘటనల ఆధారంగా ఆయన అలయన్స్లో ఉన్న కూడా వాటికి వ్యతిరేకంగా రావడం. ఒకవేళ అంటే దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు ఆ రోజు మండల్ కమిషన్ విపి సింగ్ గారి ఆధ్వర్యంలో మండల్ కమిషన్ వచ్చిన రోజు ఆ రోజు దేశంలో జరిగిన ఈరోజు బీసీ రిజర్వేషన్ ఏదైతే ఉందో ఆ రిజర్వేషన్లకు ఆద్యుడు మండల్ కమిషన్. సో ఆ రోజు కూడా ఆ రోజు కాంగ్రెస్ కొంత వ్యతిరేకించినా కూడా ఆ రోజు ఈయన కరుణానిధి గారు దాన్ని సమర్థించడం. అలాగే ఇందిరాగాంధీ గారు ఆ రోజు ప్రెసిడెంట్ ఎన్నికల్లో నీలం సంజయ్ రెడ్డి గారిని నిలబెట్టి ఆమె పార్టీ అభ్యర్థి కాకుండా మీ ఆత్మానుసారం ఓటేయండి అని చెప్పడం. ఆ రోజు కూడా కరుణానిధి గారు దాన్ని వ్యతిరేకించారు. సో ఇలా ఒక 4-5 హిస్టారిక్ మూమెంట్స్లో అంటే ఆ రోజు 1999లో అటల్ బిహారీ వాజ్పేయి గారితో కలిసినప్పుడు కూడా ఆ రోజు ఇది హిస్టారిక్ నెసెసిటీ, నేను ఖచ్చితంగా వాజ్పేయి గారితో కలుస్తాను లేదా తర్వాత గుజరాల్ గారితో కలుస్తానని చెప్పి నేషనల్ ఫ్రంట్లో జాయిన్ అవ్వడం. సో ఇలాంటి రకరకాల సందర్భాలలో ఆయన నేషనల్ ఇంట్రెస్ట్ను చూపించడం కనపడింది. సో ఈరోజు స్టాలిన్ కూడా అదే యాంగిల్లో ఒక స్టెప్ తీసుకున్నట్టుగా కథనాలు ఆర్టికల్స్ చదువుతాం. అంటే ఇక్కడ ఇంకొక విషయం మీకు చెప్పాలి ఏంటంటే నెంబర్ గేమ్ ఈజ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఆ రోజు 1998లో వాజ్పేయి గారు ప్రభుత్వం ఓడిపోయింది కేవలం ఒక ఓటుతో. అంటే ఆ రోజు విశ్వాస తీర్మానానికి మద్దతుగా 269 ఓట్లు వచ్చినాయి, విశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా 270 ఓట్లు వచ్చినాయి. అంటే ఒక్క ఓటు తేడాతో కూడా గవర్నమెంట్ అనేది కూలిపోవడం జరిగింది. అంటే ఇక్కడ ఒక్క సీటు కూడా రేపు పొద్దున మనం చాలా కీలకం అనేటువంటి చర్చలు చూస్తున్నాం. కాబట్టి మనం కూడా అంతిమంగా కన్క్లూడ్ ఇవ్వాల్సింది ఏంటంటే డీలిమిటేషన్ ప్రాసెస్ జరగాల్సిందే, కాకపోతే ఏంటంటే అది ఒక ఫెయిర్ డీలిమిటేషన్గా జరగాలి అనేటువంటిది ముఖ్యం. మీరన్నట్టు ఇందాకలా బడ్జెట్లో మనం మాట్లాడుకున్నాము. ఇప్పుడు ఇందాక జీడిపిలో చూసుకుంటే వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడ కూర్చున్నా పర్వాలేదు అంటారు కదా. అట్లాగే ఉంది ఇది కూడా చూస్తుంటే. అంటే కరెక్టే, ఆ విషయంలో ఏంటంటే నిధుల పరంగా మనం అది కనపడిపోయింది. అంటే వడ్డించేవాడు ఎక్కడున్నా కూడా బీహార్కు, మధ్యప్రదేశ్కు, ఉత్తరప్రదేశ్కు నిధులు వెళ్ళిపోతున్నాయి, మనకు రావడం లేదనేది. అంటే నిధుల పరంగా కొంత నష్టపోయినా కూడా మనం పెద్ద వాయిస్ రైజ్ చేయడంలే. కానీ వేరాజ్ పార్లమెంట్ సీట్స్ ప్రకారం తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే రేపొద్దున మనం ద్వితీయ శ్రేణి పౌరులుగానే ఉంటాము. అంటే మన యొక్క మద్దతు లేకున్నా కూడా అక్కడ ప్రభుత్వాలు రన్ అవ్వడం, ప్రభుత్వాలు కొనసాగడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు మన అప్రిహెన్షన్స్ మనకు ఉన్నాయి. మన గొంతుకి ఇంకా అక్కడ వాల్యూ లేదు. అవును, 100% కోల్పోతాం ఖచ్చితంగా. అండ్ సార్ ఇది సంబంధం లేని టాపిక్ అయి ఉండొచ్చు, బట్ సమయం వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాను. ఇదే డీలిమిటేషన్ విషయంలో ఇప్పుడు తెలంగాణ నుంచి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్ళడం జరిగింది, రేవంత్ రెడ్డి గారు వెళ్ళడం జరిగింది. బట్ ఆంధ్రప్రదేశ్ నుంచి చూసుకుంటే ఎవరు కూడా అక్కడ కనిపించినట్టు మనకు అక్కడ కనిపించట్లేదు. సో మరి కూటమిలో భాగంగా వాళ్ళు ఉన్నారు కాబట్టి అటెండ్ అవ్వట్లేదు అని కొన్ని విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి. అవును, ఖచ్చితంగా. ఏంటంటే ఈరోజు సౌత్ ఇండియన్ స్టేట్స్లో వాళ్ళు ఏం చేసినారు, స్టాలిన్ ఒక స్టెప్ తీసుకున్నాడు. ఒక స్టెప్ తీసుకుని ఆయన ఏం చేసినాడు, సౌత్ ఇండియాలోని 5 రాష్ట్రాలకు అన్ని పొలిటికల్ పార్టీల నాయకులకు, చీఫ్ మినిస్టర్లకు, అపోజిషన్ పార్టీలకు, పొలిటికల్ హెడ్స్కి అందరికీ కూడా ఇన్విటేషన్ ఇచ్చాడు. ఈరోజు ఏపీ నుంచి ఒక్క డెలిగేషన్ కూడా అక్కడ లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఏదో పీఎంకి ఒక లెటర్ ఈరోజు రాసినట్టుగా మనం ఉదయం నుంచి వార్తలు ఏవో చూస్తున్నాం. అలాగే తీసుకుంటే ఈరోజు కూటమి మీరు అన్నట్టుగా వాళ్ళు కూడా సౌత్ ఇండియానే కదా. ఇప్పుడు పార్టీ ఏదైనా కానీ కూటమి ఏదైనా కానీ అజెండా ఏంటి అంటే సౌత్ ఇండియాలోని రాష్ట్రాలు నష్టపోతాయి అనేటువంటిది ఒక ప్రపోజల్, ఒక అప్రిహెన్షన్ ఉంది. సో దానిపైన మీ స్టాండ్ ఏంటో కూడా చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. కానీ వీళ్ళు మాత్రం బీజేపీలో అలయన్స్లో ఉండడం వల్ల పొలిటికల్గా వీళ్ళకు ఉండే ఇబ్బందులు మరి తెలిసిందే కదా మనకు. సో ఆ రకంగా వాళ్ళు వెళ్ళలేదా, లేకపోతే వీళ్ళ యొక్క పార్టీ స్టాండ్ అనేది వాళ్ళ దగ్గరికి పోకుండా కూడా వీళ్ళ డయాస్ మీద నుంచైనా చెప్పాలి కదా. ఇప్పుడు రేపు పొద్దున ఈరోజు స్టాలిన్ మీటింగ్కు పోయారా పోలేదా అనేది కాసేపు పక్కన పెడదాం, ఎవరి పొలిటికల్ ఇంట్రెస్ట్ వాళ్ళకు ఉండొచ్చు. సో వాళ్ళు పెట్టిన మీటింగ్కు మనం ఎందుకు పోవాలా అనేటువంటి ఒక నోట్ కూడా ఉంటుంది రాజకీయాల్లో. ఎందుకంటే వాళ్ళు కాంగ్రెస్తో అలయన్స్లో ఉన్నారు, సో వీళ్ళు బీజేపీతో అలయన్స్లో ఉన్నారు కాబట్టి సో వాళ్ళు పెట్టిన మీటింగ్కు మనం ఎందుకు హాజరవ్వాలనే ఒక చర్చ కూడా ఉంటుంది విత్ ఇన్ ద పార్టీలో. కానీ విత్ ఇన్ ద పార్టీలో ఎలాంటి చర్చ ఉండి యాజ్ ఎ పొలిటికల్ పార్టీగా వాళ్ళ స్టాండ్ ఏందో కూడా ఈరోజు డిమాండ్ చేస్తారు కదా. పీపుల్ కానీ మీడియా కానీ అడుగుతుంది కదా, వాట్ ఈజ్ యువర్ స్టాండ్ ఆన్ దట్ అని అడిగినప్పుడు వాళ్ళు చెప్పాల్సి ఉంటుంది. అంటే మీరు కేంద్ర ప్రభుత్వం చేపట్టబోయే ప్రాసెస్ను మీరు సపోర్ట్ చేస్తున్నారా, లేకుంటే మీరు ఏమైనా అమెండ్మెంట్స్ కోరుతున్నారా, లేకుంటే ఈరోజు జేఏసీ వాళ్ళు పాస్ చేసిన ఒక రెజల్యూషన్కు మీరు కూడా ఏమైనా భవిష్యత్తులో మద్దతు ఇస్తారా, వాట్ ఈజ్ యువర్ స్టాండ్ అనేది ఖచ్చితంగా వాళ్ళకి రేపు ఎదురవుతుంది. మనం లెట్ ఇట్ బి వెయిట్, వాళ్ళు ఏం చెప్తారు అనేది చూడాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.